చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ రాగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు. చూడండి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఇంట్రడక్షన్ ప్రారంభంలోనే శ్రమలు కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. యేసుక్రీస్తు ప్రభువుతోటి పేతురు గారు అన్నారు, మేము అన్నిటినీ విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించామయ్యా, మాకేంటి అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో మీకు తెలుసు. నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, భూములనైనను, ఆస్తులనైనను మీరు విడిచిపెట్టి వచ్చినట్లయితే ఈ భూలోకంలో శ్రమలతో పాటు, నూరంతల శ్రమలతో పాటు మీకు మరి భూమి, ఆస్తి అన్నీ కూడా దొరుకుతాయి. దాంతోపాటు నిత్య జీవం కూడా మీకు దొరుకుతుందని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను మీతోటి షేర్ చేసుకునే విషయం ఏంటంటే, మన మైండ్ సెట్లో మనం ఏం ఫిక్స్ చేసుకోవాలంటే, శ్రమలు అనేవి నా జీవితంలో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాటిని నేను పాస్ అయ్యి వెళ్ళాల్సిందే, నేను వాటిని దాటుకొని వెళ్ళాల్సిందే. అలల మీద నడిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు